హలో అండి, ఈరోజు వరాహి నవరాత్రుల్లో 4వ రోజు రూపాల్లో ఉన్న అమ్మవార్ల గురించి తెలుసుకుందాం. అమ్మవార్ల గురించి తెలుసుకునే ముందు ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి. రోజు నవదుర్గల రూపంలో పూజించేవారు కుష్మండాదేవి రూపంలో పూజించాలండి. కు అంటే చిన్న, ఊష్మా అంటే శక్తి, అండా అంటే విశ్వాసం. ఈ శక్తితో విశ్వాన్ని సృష్టించింది అని అర్థం. ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తి లభిస్తాయి. అష్టమాతృక రూపంలో పూజించేవారు అమ్మవారిని మహేశ్వరీదేవి రూపంలో పూజించాలండి. ఈ అమ్మవారు శివుని శక్తిగా పరిగణించబడుతుంది. ఈ అమ్మవారికి మరొక పేర్లు పార్వతి, ఆదిశక్తి, మహాదేవి, శివాని, అంబ, భవాని, పరాశక్తి. మహేశ్వరీదేవి స్తోత్రం ఆరాధన చేస్తే కోపం అదుపు చేస్తుంది. ఇంకా వారాహి రూపంలో పూజించేవారు కిరాత వారాహి రూపంలో పూజించాలండి. కిరాత వారాహిని పూజించుట వలన మన శత్రువులు అయిన అహంకారం, కామక్రోధాల నుండి విముక్తిని పొందవచ్చు. అంటే మన శత్రువులను ఈ అమ్మవారు చాలా భయంకరంగా శిక్షిస్తుంది. ఇంకా తిథి వచ్చేసి ఆషాఢ శుక్ల చవితి 9 జూలై 2024 మంగళవారం 5:12 నుండి 10 జూలై బుధవారం 6:42 వరకు ఉంది. ఇంకా ఈరోజు నైవేద్యం దద్దోజనం లేదా అల్లంగారెలు అమ్మవారికి పెట్టచ్చండి. ఇదండి ఈరోజు వీడియో. ఇంకా అమ్మవారి మొదటి 3 రోజు అలంకారాలు, రూపాలు యొక్క వివరాలు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి, చూడండి. అమ్మవారి 5వ రూపం యొక్క వివరాలు నెక్స్ట్ వీడియోలో వస్తుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.